హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇంకా వేదవతి అయితే బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో నర్మద వచ్చి, "అత్తయ్య ఇంత టైం అయింది. పడుకోకుండా ఇంకేం చేస్తున్నారు? రండి పడుకుందురు." ఇప్పుడు వేదవతి అయితే, నీతో కాస్త మాట్లాడాలి. నీకు మా వాళ్ళు మహా అయితే 8 నెలలుగా తెలుసు. కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలుసు. పరువు విషయంలో మా వాళ్ళు ఎంత పంతంతో ఉంటారో నువ్వు ఎప్పుడు చూడలేదు. కానీ నేను నా పెళ్ళప్పుడు 25 ఏళ్ల క్రితమే చూశాను. మా వాళ్ళు పరువు కోసం బతుకుతారు, ప్రాణం ఇస్తారు, అవసరమైతే ప్రాణం కూడా తీస్తారు. అందుకే నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకు నర్మదా. వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు. చూడు, ఆ స్థలంలో తప్పులుండొచ్చు, ఒప్పులుండొచ్చు, కానీ ఆ విషయాలు ఏం పట్టించుకోకు. చూసి చూడనట్టు వదిలేసి, చూసి చూడనట్టు కాదు, అసలు పూర్తిగా వదిలేసి. అత్తయ్య ఏంటత్తయ్య మీరు కూడా? ఇది నా డ్యూటీకి సంబంధించిన విషయం. నా పరిధిలో ఒక తప్పు జరిగిన తర్వాత కూడా నేను పట్టించుకోపోవడం నా వృత్తికే ద్రోహం చేసినట్టు అవుతుంది అత్తయ్య. ఉన్న తర్వాత రాజీ పడి వెనక్కి తగ్గడం నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది అత్తయ్య. నా వృత్తికి నేను ద్రోహం చేయలేను అత్తయ్య. నన్ను నేను మోసం చేయలేను అత్తయ్య. ఇప్పుడు వేదవతి, నర్మద, నీ మంచి కోసం చెప్తున్నాను, అర్థం చేసుకో. మా వాళ్ళు పంతానికి దిగితే నీకేమైనా సమస్యలు సృష్టించవచ్చు. దానివల్ల నువ్వు ఇబ్బంది పడడం పాటు మన కుటుంబం కూడా ఇబ్బంది పాలవుతుంది. ఇప్పటికే మన 2 కుటుంబాల మధ్య ఉన్న పగలు, ప్రతీకారాలు చాలు. ఇది కొత్త గొడవలకి దారి తీస్తుంది. నా మాట విను అత్తయ్య. ఇంతక మీరు అనే మాటలకి మీరు భయపడుతున్నారని నాకు అర్థమైంది. కానీ అలాంటి బెదిరింపుకి అస్సలు భయపడను. అలాంటి భయపడేదాన్ని అయితే అసలు నేను జాబే చేయను. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. మీరు భయపడకుండా ఉండండి చాలు. అప్పుడు వేదవతి, అరే, అందరూ సమస్యలు పడతాం, లేనిపోలు గొడవలు అవుతానంటే నీకు చెప్తే అర్థం కావట్లేదా? పంతానికి పోయి లేనిపోలు గొడవలు తెచ్చుకుంటావా? అత్తయ్య, ఏమి కాదు, నేను చేసుకుంటాను. నా మాట వినండి. ఏంటి నువ్వు చూసుకునేది? ఏంటి 2 కుటుంబాల మధ్య రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునే పరిస్థితి వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? అత్తయ్య, పరిస్థితిని అంతవరకు రానివ్వను. చూడు, నీది నమ్మకం, నాది భయం. ఈ విషయంలో నీ నమ్మకం కంటే నా భయమే నిజం అవుతుంది. ఎందుకంటే 25 ఏళ్లుగా ఈ 2 కుటుంబాల మధ్య రగులుతున్న రావణ కష్టాన్ని నేను చూస్తున్నా కాబట్టి. అందుకే నా మాటల్ని నువ్వు ప్రేమగా చెప్పుకున్నామంటావో లేదంటే హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. కానీ వాళ్ళ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటే వీల్లేదు, అంతే. ఇప్పుడు నర్మద అయితే, నన్ను క్షమించండి అత్తయ్య. నా డ్యూటీ విషయంలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నడుచుకోవడానే తప్ప కుటుంబంకు నేను తల ఒగ్గను. అంటే నా మాట వినను అంటావు. ఒక కోడలిగా ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయంలో నేను వింటాను అత్తయ్య. అని నా డ్యూటీకి సంబంధించిన విషయాల్లో మాత్రం మీ నిర్ణయాన్ని నేను పాటించలేను అత్తయ్య. దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య. ఇవన్నీ నాకు తెలీదు, అంతే. నువ్వు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు, ఇంకా నువ్వేం మాట్లాడకూడదు. సారీ అత్తయ్య. నా జాబ్ విషయంలో నేను ఇలాగే ఉంటాను, రూల్స్ తగ్గినట్టుగానే ఉంటాను తప్ప ఇంకెవరి మాట వినను అని నర్మద అయితే కొంచెం వెళ్ళిపోతుంటుంది. ప్రేమ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో ధీరజ్ అయితే, ఈ రాక్షసి కూర్లు దిగుబడేలా పుడికింది, ఎక్కడికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవాలో ఏంటో. ధీరజ్ అయితే బయటకు వస్తాడు. ఇంతకీ దయ్యం ఎక్కడుంది? ధీరజ్ అయితే ప్రేమను చూస్తూ ఉంటాడు. ఓయ్, హలో, ఎన్నే, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? వాస్తు బాగుందని అని ప్రేమ అంటుంటే, ఛా, ఇంకా నేను వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు అనుకున్నానులే. నోరు మూసుకొని లోపలికి పోదా, ఇజ్జెందుకు? ఇంకో చెయ్యి ఖాళీగా ఉంది, కొరుకుతావని అని ధీరజ్ అంటూ ఉంటాడు. అరే, తెల్లగల్లో కూర్చొని ఎందుకు కట్టావేంటి? జలుబు చేస్తుంది, లోపలికి పోదా. జలుబు చేస్తే ముక్కు చీదుకుంటాడ్రా, నా గురించి నీకెందుకు? ఏయ్, ఎక్స్ట్రా చైర్, లోపలికి పోదా. నేను రాను, ఇక్కడే ఉంటాను. మా అమ్మ అప్పుడప్పుడు ఒక సామెత చెప్తుంది, ఒగ్గుని కొట్టి మొగసాలకు వెళ్తుందని. ఏ వరుస కూడా అలానే ఉంది. నన్ను కొరుకొచ్చి నువ్వు వీళ్ళ కూర్చుంటావేంటి? అరే, నేనేమనలే, క్షమించేశాను, భయపడకుండా లోపలికి వచ్చాయి. నీకెవడరా భయపడతాడు, తొక్క అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, మరైతే ఇక్కడ కూర్చొని చలికి దోమలకి ఇబ్బంది పడ్డం ఎందుకు? వేసిన ఓవరాక్షన్ చాలు, పదా. అక్క తెలుగులోనే చెప్పాను, నేను రాను, ఇక్కడే ఉంటాను అని. పిచ్చా నీకేమైనా? చెప్తుంటే వినిపించుకోకుండా బొండిగా ప్రవర్తిస్తావేంటి? ధీరజ్ అంటుంటే అప్పుడే ప్రేమ, అవునరా, నాకు పిచ్చే, నువ్వు నాకు ఎక్కడ లేని ఏమి చూపిస్తున్నావు కదా, సూటుపోటి మాటలతో నన్ను గుచ్చుతున్నావు కదా, పాత విషయాలని బాగా తవ్వి టార్చర్ పెడుతున్నావు కదా. అందుకే నీ ప్రేమ తట్టుకోలేక పిచ్చెక్కిందిరా నాకు. సాధించడంలో ఇంత గయ్యాలి వెంటే నువ్వు. మర్యాదగా చెప్తున్నాను, వస్తున్నావా రావా? బెదిరించడమే కాదు, నువ్వు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా కూడా నేను రాను అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది. నిన్ను కాళ్ళు పట్టుకుని బ్రతిమాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా చెప్పినాను వినకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తాడు? సర్లే, దోమలతో కుట్టించుకుంటూ చల్లికి వణుకుతూ నీ చావు నువ్వు చావు, గుడ్ నైట్. కాదు, నీకు భయంకరమైన బ్యాడ్ నైట్ అని ధీరజ్ అయితే కొంచెం వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ ధీరజ్ అయితే వచ్చి చాపటిండు ఇస్తూ ఉంటే అప్పుడే ప్రేమ అయితే, ఏమి చాపటిండు అవసరం లేదు, అంతకన్నా నీ జాలిదయ అస్సలు అవసరం లేదు, ఇది నీ కోసమేం కాదు, నా కోసం అని ధీరజ్ అక్కడనే చేపలు వేసుకుంటూ ఉంటాడు. సో ప్రేమ అయితే ఇలా అనుకుంటుంటుంది, నేను ఇబ్బంది పడ్డం చూడలేక నా మీద ప్రేమతో వచ్చావనుకున్నాం, కానీ బాధ్యత అన్న మాట వాడి
నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావన్నమాట. చెప్తా. ఏయ్! జరగరా. జరగరా. ఇంకొంచెం జరుగు. నీ ధీరజ్‌నైతే జరుపుతుంటుంది ప్రేమ. ఇంక ప్రేమైతే ఒక్కసారిగా పడుకున్న ధీరజ్‌ని పక్కకు తోసేసి తనే పడుకుంటుంది చాప పైన. నేను పడుకునే ప్లేసు విశాలంగా ఉండాలి. ఇరుగ్గా ఉంటే నాకు చిరాకు. నిద్ర పట్టదు అంటుంటే అప్పుడే ధీరజ్ అయితే "నేను ఇక్కడ పడుకోలే. నువ్వు పడుకోకూడదు. నైట్ అంతా నాకు కాపలా కాయాలి." ఏంటి? నేను నిద్రపోకుండా నీకు నైట్ అంతా కాపలా కాయాలా? ఏమ్మా? ఎందుకు? హ్మ్. ఎందుకంటే నేను యువరాణి అని నువ్వు అన్నావు కదా! మరి యువరాజ్‌ని కిడ్నాప్ చేయడానికి శత్రువు దేశపు వాళ్ళొస్తే నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకోవడం నీ బాధ్యత అని చెప్పావు కదా అమ్మా! అందుకే నిద్రపోకుండా నాకు కాపలా కాయి. అర్థమైందా రాజా? బాధ్యత. నువ్వేంటే చాడిస్ట్ జాతీయ అధ్యక్షురాలిలా ఉన్నావు అంటుంటే అప్పుడే ప్రేమైతే పైకి లేచి జాతి కాదు అంతర్జాతీయ అధ్యక్షురాలిని. ఇక ధీరజ్ అయితే పడుకుంటూ ఉంటాడు. ప్రేమైతే దిండు తీసి ధీరజ్ మీదకి విసిరేస్తుంటుంది. ఇప్పుడు ప్రేమ నిద్రపోతున్నావేంట్రా? జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత అని చెప్పావు కదా! మరి నువ్వు చెప్పిన బాధ్యతని నువ్వే మర్చిపోతే ఎలారా? కాపలా కాయి. నాకు కాపలా కాయి. ఆనందరావు అయితే పరిగెత్తుతూ ఉంటాడు. ఆనందరావు అయితే ఇలా అంటుంటాడు. ఏమంటే అడిగానండి మన అప్పులలో ఫ్యాన్స్ ఫుల్ ఫాలోయింగ్లో ఉన్నారు. మనం కానీ దొరికితే ఎండలో పిండలో రూపేస్తారండి బాబోయ్. అడిగారండి మనం వాళ్ళకి దొరకకూడదంటే సినిమాలో హీరో పరిగెత్తంతో పరిగెత్తారండి. అప్పులలో తప్పించుకొని పరావు భాగ్యం అయితే పక్కన దాచుకుంటూ ఉంటారు. అమ్మయ్య వెళ్ళిపోయారు ఆవిడ గారు. ఓ మా ఇంట్లో జస్ట్ మిస్ జావర్ గారండి మన అప్పర చేతిలో అప్పడం అయిపోవాలండి బాబోయ్. అప్పు చేసి తప్పించుకోవడం తిప్పడం చాలా కష్టం అండి బాబోయ్. ప్రశాంతంగా ఉండలేమండి. అయ్యి బాబోయ్ కోరిక కొత్తగా ఉందని చెప్పానండి. నచ్చకపోతే నచ్చదని చెప్పాలి కానీ ఇలా కొడతారండి బాబోయ్. నేను కొట్టింది నీ దిక్కుమాలిన పోలిక గురించి కాదు, నీ చేత ఓవరాక్షన్ గురించి అని భాగ్యం అయితే అంటూ ఉంటారు. ఆ యాక్టింగ్లో కామెడీ టైమింగ్ బాగుంటుందని జనాల్లో బీభత్సమైన టాకు. మరి ఓవరాక్షన్ అంటావేంటి మై డియర్ భాగ్యం? హాయ్ అబ్బా డేటి టాక్ ఎదిరిపోయేది నీ మొహం. మొన్న రామరాజు అన్నయ్య గారు 3 లక్షలు ఇస్తా అంటే బిద్దపిచ్చి చెరగొట్టేశాం. ఆ డబ్బులు వచ్చుంటే మనకి ఇచ్చా రోడ్డు మీద పరిగెత్తే కర్మ వచ్చుండేదా? అంతా నివ్వలే. రామరాజు దగ్గర ఎలా జీవించాలో ఇక్కడే ఒకసారి ప్రాక్టీస్ చేపిస్తాను అని భాగ్యం రామరాజు అయితే మాట్లాడుకుంటుంటారు. అప్పుడు భాగ్యం అయితే ఇప్పుడు నేను ఎట్లా చెప్తాను, నువ్వు అట్టాగే చెప్పాలి సరేనా? చెప్పు భాగ్యం. అన్నయ్య గారండి మేము మంచితనానికి పోయి అందరికీ అప్పులు ఇచ్చి రోడ్డున పడ్డామండి. ఇప్పుడు మా చేతిలో సిల్లిగా అవ్వలేదు. సహాయం చేయడానికి ఎవరికి పెద్ద మనసు లేదు. ప్రస్తుతానికి మీరే మాకు వరాలిచ్చే 7 కుండలు ఎట్టుకెట్టేశాం స్వామి. అప్పుడు ఆనందరావు అవునండి బావగారండి. ఒకప్పుడు బండలా ఉండే ఈ పొట్ట ఇప్పుడు కుండలాగా కరిగిపోయింది. ఈ పొట్టకు మీరే కుండంతా అండలా నిలబెట్టాలండి బాబు, నిలబెట్టాలి. ప్రస్తుతానికి నా పొట్ట మీ చేతిలో ఉంది బాబు గారు, మీ చేతిలో ఉంది. ఇప్పుడు భాగ్యం ఎదిగో అదే అలాని తగ్గించుకుంటే మంచిది. భాగ్యం వాళ్ళైతే రామరాజు వాళ్ళ ఇంటికి వస్తుంటారు. అప్పుడే బయట బల్లి అయితే చెట్లకి నీళ్ళు పోస్తూ ఉంటుంది. ఇంకా పల్లి వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అమ్మోయ్ నాన్నోయ్ సడన్గా వచ్చారేంటి? ఏమైంది? ఇప్పుడు భాగ్యం మేము బీభత్సమైన కొంపలు ముంచే ప్లాన్తో వచ్చాం కానీ మేము మావయ్య గారు ఎక్కడ ఉన్నారు? మా మావయ్య గారు పొరుగురు వెళ్ళారు. అప్పుడే ఆనందరావు అయ్యి బాబాయ్ బావగారు పొరుగురు వెళ్ళారా? ఇప్పుడు మళ్ళీ ఏ మీరు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఇంకా వల్లి అయితే ఇంకా భాగ్యం అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అందుకని మీ మావయ్య గారిని ఎలాగో బురిగి కొట్టేసి 3 లక్షలు గుంజుకుందామని వచ్చాం. కానీ ఎగిరి బురదలో పడ్డట్టుగా మా ప్లాన్ ఎగిరి తనేసింది. ఏమంటే ఆరుగారండే గాలికి నూనె అంటుకున్నట్టుగా మనకి దరిద్రం బీభత్సంగా అట్టేసుకుందండే. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి? అప్పుడు భాగ్యం బయటికి వెళ్తే అప్పులో పట్టేసుకుంటారు. అందుకని అన్నయ్య గారు వచ్చేంత వరకు ఈయన్నే సెటిల్ అయిపోద్దాం. మరి ఇప్పుడు ఆనందరావు ఇడ్లీకి తగిన సెడ్డి లాగా ఇక్కడ నడిపోదామండే, లేదంటే బయట ఫ్యాన్స్తో చాలా ప్రాబ్లం మనకే. ఇంకా అందరు కలిసి ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటారు. నర్మద వేదవతి దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ అండి వేదవతి గారు. ఏంటి మా గడిసరి అత్త గారు ఉదయాన్నే వంటగదిలో కరెక్ట్ తిప్పడం మొదలు పెట్టేశారా? ఓ నా కోసం టీ పెడుతున్నారా? మా ముద్దుల అత్తయ్యకి నేనంటే ఎంత ప్రేమో. మై డియర్ క్యూట్ అండ్ స్వీట్ అత్త. ఇదిగో అత్తయ్య మీకు విషయం తెలుసా? మీ చేతి టీ తాగాలంటే అదృష్టం ఉండాలి. కోర్స్ తాగిన తర్వాత ఉండాలంటే కూడా అదృష్టం ఉండాలనుకోండి. జాబ్ చేసామండి దానికి ఫీల్ అయిపోతే ఎలా చెప్పండి? మీరే కదా చెప్పారు మనం అత్త కూడలా కాకుండా ఫ్రెండ్స్లా ఉందామని. బొమ్మరిల్లో ఫాదర్ లాగా ఫ్రెండ్లీగా ఉండమంటారు కానీ ఉండరు. అదే మీతో వచ్చిన ప్రాబ్లం. హలో అత్తయ్య గారు సరేలేండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను బాయ్. ఎందుకత్తయ్య అలా పొద్దున కోపం తెచ్చుకుంటారు? చూడండి ఆ కోపడానికి
మీ బుగ్గలు కందిపోయాయో నర్మద అయితే అంటూ ఉంటుంది. ఇంకా నర్మద దగ్గరికి ఒక ఫైల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ ఫైల్లో డబ్బులు చూస్తుంటుంది ఇవే నర్మద. అప్పుడు గెటప్ ఇవి ఎందుకు ఇచ్చావు అని అడిగే లోపే నర్మద దగ్గరికి ఏసీబీ వాళ్ళు వచ్చి మీరు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇంకా వల్లి అయితే ఇంట్లో అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఓ పాలెట్ చూడండి అని టీవీలో అయితే చూపిస్తుంటుంది వల్లి. ఇంకా టీవీలో అయితే ఇలా అంటూ ఉంటారు, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సబ్ రిజిస్టర్ నర్మద. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.